బాలాజీ సేవా సమితి పేర్లకి మా సమితి తరఫున ఈ రోజు గోరింటాకు పండుగ చేస్తాము. ఈ గోరింటాకు అనేది ఎందుకు ఏమిటి అనేది అంటే మన రోగ నిరోధక శక్తి పెరగడానికి స్త్రీలకు, ఎందుకంటే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి గోరింటాకు పెట్టుకోవడం వల్ల, చెవులు కుట్టుకోవడం వల్ల, ముక్కు కుట్టుకోవడం వల్ల, మిట్టలు పెట్టుకోవడం వల్ల, గాజులు పెట్టుకోవడం వల్ల ఇవన్నీ కూడా మన సనాతన ధర్మంలో కాదు, సైన్స్ ప్రకారంగా రీజన్ గా ఉన్న వాటిల్లో మనకి రోగ నిరోధక శక్తి తగ్గడం కోసం. అలానే ఈ గోరింటాకు పెట్టుకుంటే కూడా చాలా రోగ నిరోధక శక్తి అనేది ఉంటుంది, జ్ఞాపక శక్తి అనేది, ప్లస్ మళ్ళీ ఇంకా మనకి అనారోగ్య కారణాలు కూడా ఏమీ రాకుండా కూడా సైన్స్ ప్రకారంగా కూడా గోరింటాకు కూడా రీజన్ గా ఉంది మనకి. ఇవన్నీ కాకుండా అట్లానే ఈ గోరింటాకు కూడా ఒక అమ్మవారి ప్రతిరూపంగా, గౌరీదేవిగా భావించి మనం ఈ రోజు గౌరీదేవికి ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ అనే పద్ధతిలో మనం గోరింటాకు పెట్టుకుందాం అనుకున్నాం. కానీ మనం ఇంత జనం ఎక్కువగా ఉండి మనం గోరింటాకు తక్కువగా ఉండి అలా ఏం చేయలేకపోయాము. అందరూ అన్యతా భావించండి దాని వాటికి కూడా, అంటే కొంచెం వచ్చినా చాలు సరే అనుకుంటున్నాము. అలానే ఈ గోరింటాకు పండుగ అనేది మనకి ఇప్పుడు ఏమొచ్చిందంటే, మనకి ఇప్పుడు పెళ్లికి కానీ ఫంక్షన్లు కానీ మెహందీ అని పెట్టారు. మనకు కావాల్సింది మెహందీ కాదు, మా గోరింటాకు. అంటే మనకి పెద్దవాళ్ళు మన పెళ్లిళ్ళప్పుడు కానీ దేనికైనా కూడా గోరింటాకు అలా పెట్టేవాళ్ళు. కానీ మనం గోరింటాకే నూరి పెట్టుకోవాలి. ముందు తరాల వాళ్ళకి గోరింటాకు అంటే తెలియకుండా పోయింది. మెహందీ కోన్లు వస్తున్నాయి, ఆ కోన్లే గోరింటాకు అనుకుంటున్నారు. కానీ ఈ గోరింటాకు ఉంది, దీన్ని నూరు పెట్టుకుంటే ఇలా పండుతుంది అనేది తెలియట్లేదు పిల్లలకి. అందుకని అలా తెలియడం కోసమనే మేము ఇలా నిర్ణయించాం మా సమితి సభ్యులము. మా సమితి ద్వారాగా మీ అందరూ ఇలా వచ్చి ఈ గోరింటాకుని మీ అమ్మవారి ప్రతిరూపంగా స్వీకరించినందుకు అందరికీ మా సేవా సమితి తరఫున అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా ధన్యవాదాలు.
వర్షాలు పడతాయి కాబట్టి మన కాళ్ళు చేతులకు ఫంగస్ లాగుతున్నాయి. నోట్లో వేడి తగ్గడానికి గోరెంటాకు దూరంగా అయితే మనం నీళ్లు కావాలంటే అక్కడికి వర్షాకాలం ఇప్పుడు పొయ్యి రావడం వల్ల లేడీస్ కి ఎక్కువ నీళ్ళలో ఉండటం వల్ల కాళ్ళు చేతులు ఖరాబ్ కాకుండా గోరెంటాకు కూడా పెట్టాలి. ఇది బాగా చెప్పింది. ఆ వేడి అనేది ఒంట్లో నుండి అన్ని పార్ట్స్ నుండి పోవాలి అంటే ముఖ్యంగా కాళ్ళు చేతులు అనేవి ఇంపార్టెంట్ కాబట్టి వాటిని పెట్టుకోవడం వల్ల బ్యాలెన్స్ అయిపోతుంది. గోరింటాకు మంచిగా వండితే మంచి భర్త వస్తాడు, వీళ్ళంతా కలగల. ప్రాముఖ్యమైనది ఇచ్చేది గోరింటాకు. ఆడవాళ్ళు గోరింటాకు ధరించితే గౌరీదేవికి సంతోషం. ఎంత ఎర్రగా పండితే అంత మంచి. మనకి నాటి నుంచి వస్తుందండి. పెళ్లిళ్ళలో పేరెంటల్లో అన్నింటిలో శుభకార్యాలలో గోరింటాకు పెట్టుకుని ఎర్రగా చేతులు పండించుకొని బాగా ఎర్రగా కనిపించేలాగా పండేదాకా ఉండి 2-3 గంటలు ఆగి దాన్ని కడుక్కొని ఎర్రగా ముసిపోయే వాళ్ళం. మంచిగా పండితే అమ్మమ్మ వాళ్ళు అనేవాళ్ళు మంచి మొగుడు వస్తాడని, కలగా పండితే కలవారి మొగుడు వస్తాడనేవాళ్ళు. అందుకని మాకు మంచి మొగుడు వచ్చాడు. నేను మొదటి నుంచి పెట్టుకుంటాను. గౌరీదేవి స్వరూపం చక్కగా కొత్త పెళ్లి కూతురికి చక్కగా ఫస్ట్ సాంప్రదాయ ప్రకారంగా గోరింటాకు పెట్టాకనే పెళ్లి చేస్తాము. ఎప్పటికీ ఈ సాంప్రదాయం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటది. అమ్మవారి స్వరూపము అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఈ గోరింటాకు సాంప్రదాయం కొనసాగుతూనే ఉంటది. అమ్మవారికి గోరింటాకు అభిషేకం కూడా చేస్తాం. దేవి లక్ష్మీదేవి మ్యారేజ్ అయిన వాళ్ళు ఆషాఢ మాసంలో పెట్టుకుంటూ ఉంటారు. పంట వర్షాలు వచ్చిన పంట గోరింటాకు మంచిగా అంత ముద్ద తీసుకొని నోట్లో వేసుకుంటే సర్వ రోగాలు పోతాయి. చాలా హ్యాపీగా ఉంటాము. జనాలు మొత్తం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అది కూడా తినాలి. మన గోంగూర పచ్చడి ఆ పచ్చడి తింటాం కదా, ఇది కూడా ఒక ముద్ద నోట్లో అక్కడ గోరింటాకు మొదలుపెట్టింది మన భారతీయులు కాబట్టి మన తెలుగు ఆడపడుచు గోరింటాకు పెట్టుకోవడం వచ్చే హెల్దీకరమైన ఆరోగ్యం. గోరింటాకు పెట్టుకోవడం దాంట్లో చిన్న చిన్న రంధ్రాల వల్ల బాడీలోకి వెళ్ళటం వల్ల చాలా ఇమ్యూనిటీ పవర్ అవుతుంది. గోరింటాకు అమ్మవారికి కూడా ప్రతిష్ఠితం కాబట్టి ప్రతి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం, ప్రతి సాంప్రదాయం ప్రకారంగా ప్రతి రోజు పెట్టుకోవడం మంచిది. గోరింటాకు చాలా కానీ చాలా మంది గోరింటాకు వాళ్ళు మెయిన్లీ పెడుతున్నారు. అది మాత్రం